ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయమున దేవుని యొక్క మాటలు ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన ఈ యొక్క సమయం కొరకే దేవునికి స్తోత్రాలు తెలియపరచుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి ఇతర వ్యక్తుల జీవితంలో నుండి మనము చూడబోతుంటున్నాం. వారు ఏలీ కుమారులు. ఏలీ కుమారుల యొక్క జీవితంలో నుండి కొన్ని పాఠాలను మనం నేర్చుకోబోతుంటున్నాం. ఏలీ కుమారులు మరి దేవుని పట్ల భయము లేని వ్యక్తులుగా మనము చూస్తూ ఉంటున్నాం. వారు ఇద్దరూ కూడా, హోఫీను ఫినెహాసు ఇద్దరు కూడా దేవుని పట్ల భయము లేక వారు యాజక కుటుంబంలో పుట్టారు, దేవాలయ వాతావరణంలో పెరిగారు. అయినా కూడా దేవునితో సత్సంబంధం కలిగిన వారు కాదు. దేవుడంటే భయము లేకుండా, వ్యక్తిగతంగా దేవునితో సహవాసము లేకుండా వారు జీవించారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలీ యాజకుడై దేవుని మందిరంలో పనిచేస్తున్న వ్యక్తిగా ఉండి కూడా తన కుమారులను దేవుని భయంలో పెంచలేకపోయాడు. ఈరోజు మనం అనేకులు కూడా దేవుని యొక్క మరి మంచి కుటుంబాలలో, క్రైస్తవ కుటుంబాలలో పుట్టాము, కానీ సంఘములో మనం ఉన్నాము, కానీ సేవ చేయడం విషయంలో కానీ దేవునితో వ్యక్తిగత సంబంధము లేక మనము బ్రతుకుతూ ఉన్నాం. అంటే దేవుని పట్ల భయము మనకు లేక ఉన్నది. ఏలీ కుమారులు దేవుని పట్ల భయము లేక వారు జీవించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా, బలి అర్పణల విషయంలో వారు అపవిత్రం చేయడం జరిగింది. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 13-17 వచనాల వరకు చూస్తే, ప్రజలు తీసుకొచ్చే బలులు తమకు వచ్చిన భాగాన్ని బలవంతంగా వాళ్ళు తీసుకొని దేవునికి ఇవ్వవలసిన గౌరవాన్ని, దేవునికి ఇవ్వవలసిన ఆ యొక్క బలిని వారు ఇవ్వకుండా వారి సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారు. దేవుని సేవ లాభం కోసం వినియోగించుకున్నారు కదా. దేవుని పరిచర్య మన స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకోకూడదు. కానీ వీరు స్వప్రయోజనాల కోసము వారి దేవుని సన్నిధిలో అర్పించాల్సిన బలులను వారు అర్పించలేకపోయారు. దానికి కారణమేమో తెలుసా? ఆ యువకులు పాపము చేస్తూ యెహోవా సన్నిధిలో బహు గొప్పగా అది కనబడింది. వారి పాపము దేవుని సన్నిధిలో బహు గొప్పగా కనబడినట్టుగా 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ఒకవేళ దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఇవ్వవలసిన గౌరవాన్ని, ఘనతను ఇవ్వకుండా నువ్వు దొంగిలిస్తున్నావేమో జాగ్రత్త. మూడవది, నైతిక పతనం. అవును, వారు పాపము చేశారు. ఆ యొక్క మరి దేవుని యొక్క మందిరము దగ్గరికి, ఆ యొక్క ప్రత్యక్ష గుడారము దగ్గరికి, లైక్ అక్కడికి వచ్చిన వారితో పాటు వారు ఏం చేశారంటే పాపము చేస్తూ వచ్చారు కదా. దేవాలయం ద్వారము వద్ద సేవ చేస్తున్న స్త్రీలతో పాపము చేశారు. ఎంత భయంకరమైన దుస్థితిలో వారు ఉన్నారు చూడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తమ పదవిని దుర్వినియోగం చేసుకుంటూ వారు పాపము చేస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని భయము లేని చోట నైతిక విలువలకు ఎటువంటి ప్లేస్ కూడా లేదు. నైతిక విలువలు క్షీణించిపోతూ ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నైతిక విలువలను కాపాడుకునే వారిగా మనము ఉండాలి. తండ్రి మందలింపును తృణీకరించిన కుమారులుగా మనం చూస్తూ ఏలీ వీరిని హెచ్చరించాడు, వీరి పాపాలను చూపించాడు. అయినప్పటికీ వారి తప్పిదములను సరిచేసుకోలేని స్థితిలో ఉంటున్నారు. అవును, దేవుడు వారి మీద తీర్పును ప్రకటించినట్టుగా మనము చూస్తుంటున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి ప్రధాన కారణం ఎవరంటే తల్లిదండ్రుల నిర్లక్ష్యం. ఏలీ తన కుమారులకు దేవుని యొక్క భయభక్తుల్లో పెంచలేకపోయాడు. దేవుని యొక్క భయము వాళ్ళలో లేదు. వారు విచ్చలవిడైన జీవితం వారు జీవిస్తున్నారు. ఏలీ ఏం చేసి ఉండొచ్చు? వాళ్ళు చేసిన తప్పులకి మీరు యొక్క దేవుని మందిరములో చేయవలసిన సేవను మీరు చేయకుండా ఆపివేయండి అని చెప్పి వారిని బయటికి పంపించవచ్చు. కానీ ఏలీ ఆ పనిని చేయలేకపోయాడు. పిల్లలను ప్రేమించాడు, పిల్లలను మందలించలేకపోయాడు, గద్దించలేకపోయాడు, శిక్షించలేకపోయాడు. ఈరోజు మనము కూడా అనేకులు మన పిల్లలను ప్రేమిస్తూ ఉన్నాం. ప్రేమించడం తప్పు కాదు. వారి తప్పులలో వారిని తప్పని చెప్పి సరిచేయడమే ఒక సరైన మార్గంలో నడిపించే ఒక భాగం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక తల్లిదండ్రులు ఈ రోజుల్లో మరి తమ పిల్లలు చేస్తున్న ప్రతి తప్పుని వెనకేసుకుని వస్తూ ఉంటున్నారు. ఏలీ
యాజకుడై ఉండి కూడా తన కుమారులు సరిచేసుకోలేకపోయారు. దేవుని యొక్క తీర్పు వారి మీదకి వచ్చింది. వారు ఇద్దరూ కూడా మరి మరణమయ్యారు. అదే రోజు ఏలి కూడా మెడ విరిగి చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. నా ప్రియమైన దేవుని బిడలారా, కుమారులను సరియైన మార్గంలో నడిపించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. నీవు ఒకవేళ నీ పిల్లల పట్ల నిర్లక్ష్యంగా కలిగి ఉన్నావేమో, నిర్లక్ష్య స్వభావం కలిగి నీ బిడ్డలను సరైన మార్గంలో నడిపించలేకపోతున్నావేమో, దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. నీ బిడ్డలు దేవుని సేవ చేయడంలో, దేవుని మందిరానికి రావడంలో, దేవునితో సత్సంబంధం కలిగి, దేవునితో సహవాసం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వారికి నేర్పించు. అందుకే సామెతల గ్రంథంలో ఈ రీతిగా చెప్పాడు కదా, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మరి ఆ రీతిగా నీ పిల్లలను నువ్వు నడపగలుగుతూ ఉన్నావా? నీ పిల్లలను దేవుని మార్గంలో, దేవుని యొక్క పద్ధతుల్లో, దేవుని యొక్క ప్రణాళికలలో నువ్వు నడపగలుగుతూ ఉన్నావా? లేక ఏలి వలె నిర్లక్ష్యము కలిగి ఉంటున్నావా? నీ కుమారులను దేవుని యొక్క మాటలను అంగీకరించినట్టుగా దేవుని యొక్క కట్టడలను, ఉద్దేశములను వారికి తెలియపరుస్తూ ఉంటున్నావా? నీవు నీ బిడ్డలకు తెలియజేయాల్సింది ఏమంటే, నీవు దేవుని యొక్క వాక్యంను విన్నట్టయితే, నువ్వు దేవుని మార్గంలో నడిచినట్టయితే, ఇదిగో నీవు దీర్ఘాయుష్మంతుడవుతావు, నీకు దీర్ఘాయువు కలుగుతుంది అని నీవు వారికి నేర్పు. ఎవరైతే దేవుని యొక్క ఉపదేశమును వింటారో వారు సురక్షితముగా ఉంటారనేది వారికి తెలియపరచు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దీర్ఘాయువు సుఖజీవము గడుపు, సంవత్సరములు శాంతిని నీకు కలగజేస్తాయి దేవుని యొక్క మాటలు అని వారికి నేర్పు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము నిన్ను తొట్రులనియదు. దేవుని యొక్క వాక్యము నిన్ను నడిపిస్తుంది. దేవుని వాక్యము నీకు జ్ఞానోపదేశమును కలిగిస్తుంది. దేవుని వాక్యము ద్వారా నీ బిడ్డల జీవితం సరిపోతుంది. కాబట్టి అనునిత్యము తల్లిగా, తండ్రిగా నీవు నీ బిడ్డలను దేవుని మార్గంలో నడిపించే పిల్లలుగానే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏలి పిల్లలు వారి యొక్క జీవితాలను, వారి భవిష్యత్తును పాడు చేసుకున్నారు. అదే ఒకవేళ ఏలి వారిని గద్దించి వారిని సరిచేసినట్టయితే వారు దేవుని సన్నిధిలో సరి అయిన యాజకులుగా పనిచేసేవారేమో. చూడండి, ఏలి కుమారులు వారి తర్వాత జనరేషన్ దేవుని యొక్క పరిచయం చేయలేకపోయారు. ఈరోజు నా జీవితాల్లో కూడా ఒకవేళ ఆ రీతిగా మనం ఉన్నామేమో. మనం ఒకసారి పరీక్షించుకుందామా? దేవుని సహాయం అడుగుదాం. ప్రతి తల్లి, ప్రతి తండ్రి తన బిడ్డల కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. యోబు తన బిడ్డల కొరకు నిత్యము ప్రార్థించినట్టుగా వారి కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి. నీ బిడ్డలు తప్పు చేస్తే వారిని శిక్షించి సరైన మార్గంలో వారిని నడిపించి బుద్ధి చెప్పు. ఈరోజు అనేకమైన బిడ్డలు ఆ రీతిగా పాడైపోయి ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ త్రాగుడుకు, జూదము, వ్యభిచారము, డ్రగ్స్కు అలవాటు పడి వారి యొక్క యవ్వన కాలమును పాడు చేసుకుంటున్నారు కదా. ఇదిగో దేవుడు నీకు ఇచ్చిన బహుమతులు, నీకు ఇచ్చిన ఆ యొక్క బహుమానాలను సరిగ్గా దేవుని కొరకు పెంచే తల్లిగా, తండ్రిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయమున నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తుంటాం. ఎంతోమంది తల్లిదండ్రులు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తుంటున్నారు. ప్రభా, బాలుడు నడవలసిన త్రోవల వారిని నడిపించాలని తండ్రి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా. ఎంతోమంది తల్లిదండ్రులు తండ్రి నీ వాక్యంలో, ప్రార్థనలు, నీ సన్నిధిలో పిల్లల్ని పెంచలేకపోతూ ఉంటున్నారు ప్రభా. ఇదిగో తండ్రి, వారిని స్వరమును వినలేక, నీ ఆజ్ఞలు గైకొనలేక నాయన లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ అనేకమైన తప్పులు చేస్తూ ప్రభా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇదిగో నాయన ఉగ్రత వారి మీదకి వస్తుంది. ఏలి కుమారుల మీదకి ఉగ్రత వచ్చినట్టుగా ప్రభా ఈ పిల్లల మీదకి ఉగ్రత రానై ఉన్నది ప్రభా. ఇదిగో తండ్రి నాయన ఆఖరి సమయంలో, అంత్య దినములలో మా పిల్లలు ప్రభా అనేకులు, యవనస్తులు, చిన్నపిల్లలు నాయన పాపము చేత నింపబడి ఉన్నారయ్యా. నైతిక విలువలు లేకుండా పాపమును చేస్తూ ఉంటున్నారు ప్రభా. నైనా అట్టి యొక్క పరిస్థితుల్లో నుండి మా బిడ్డలను తండ్రి విడిపించండి ప్రభా. అపవాది క్రియలను, వారి తంత్రములను యేసు నామములో లయపరుస్తున్నాయినా మీ చిత్తమును మా బిడ్డల జీవితాల్లో జరిగించమని అడుగుచుంటున్నామయ్యా. త్రాగుడుకు బానిస కాకుండా, జూదమునకు బానిస కాకుండా, వ్యభిచారానికి బానిస కాకుండా, లోక అలవాటు, లోక పద్ధతులకు బానిసలు కాకుండా నాయనా మా బిడ్డలను విడిపించమని అడుగుతుంటున్నానయ్యా. ఎంతో మంది యవనస్తులు పాడైపోతుంటున్నారయ్యా. విడిపించగలిగిన దేవుడు నీవే ప్రభా. రక్షించి రక్తంతో వారిని కడుగు ప్రభు. నాయన తండ్రి నాయన ఎన్నో ప్రాంతాలలో ఎన్నో రకాలైన నేను పాపాలను తండ్రి నాయన మేము చూస్తూ ఉంటున్నాం అయ్యా. నేను ఎన్నో సంఘటనలు తండ్రి, భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వ్యభిచారముతో, కామకత్వంతో నింపబడి తండ్రి నాయన
తండ్రి యవనస్తులు ప్రభ పాపము చేస్తుంటున్నారు, అట్టి వారిని మీరు రక్షించగలిగిన దేవుడు అయితున్నారు ప్రభ. రక్షించండి ప్రభు. నైనా జూదమునకు బానిసైన వారిని విడిపించండి ప్రభ. డ్రగ్స్కు అడిక్ట్ అయిన వారిని విడిపించండి ప్రభ. చెడు స్నేహము కలిగిన వారిని విడిపించి నన్ను రక్షించమని అడుగుతుంటున్నాం. నైనా ఏలి కుమారులు దేవుని పట్ల భయము లేక, దేవునితో సహవాసము లేక, దేవుడంటే నైనా భయము లేక వారి జీవితాలనే పాడు చేసుకున్నారయ్యా. ఇదిగో తండ్రి నీ సన్నిధిలో మా బిడ్డలు పెరగడానికి సహాయం చేయండి. సమూయేలు వల్ల నీ సన్నిధిలో మా బిడ్డలు పెరగడానికి, తండ్రి నీ స్వరం వినడానికి సహాయం చేసి నడిపించమని, కృప చూపించమని ప్రభువా. నీ ఉగ్రత రానికుండా ప్రభా నీ కనికరాన్ని చూపమని యేసునామములో అడుగుతుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనమందరము కూడా మన బిడ్డల పట్ల ప్రార్థించేవారిగా ఉందాం. అనునిత్యము యవన పిల్లల కొరకు ప్రార్థిద్దాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది యవనస్తులు ఈరోజు పాపముతో నింపబడి ఉన్నారు. వారి యొక్క పాపపు జీవితంలో కొనసాగుతుంటున్నారు. అటు వారి విడిపింపబడాలని మనము ప్రార్థన చేద్దాం. మీ పిల్లల కొరకు నిత్యము యోబు వలె ప్రార్థించండి. మీ బిడ్డల మీద యేసు రక్తాన్ని కంచెగా వేయండి. మీ బిడ్డల చుట్టూ దేవదూతలను విడుదల చేసి దేవుని వారిని సంరక్షించి కాపాటు కృప చూపులంటుగా మీరందరూ కూడా ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తుంటాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.